రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. అందరూ యువకులుగా ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. అంటే ఎంత మంది వస్తారు, ఇంతసేపు ఉంటారని కూడా నేను ఊహించలేదు. మధుచంద్ర దగ్గరికి నేను ఒక 4-5 years బ్యాక్ వెళ్ళాను. కర్ణాటక వెళ్ళాను. బందూరు కిష్టప్ప దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. ఆయన ఆ టైంలో కలవలేదు. ఆయనకున్న అవుట్లెట్ లో ఒక అవుట్లెట్ కి వెళ్ళాం. ఆయన ఎక్కడ ఉంటారంటే అప్పుడు ఆయన అక్కడ లేరు, బెంగళూరులో లేరు అని చెప్పారు. కానీ పెద్ద వయసు అనుకున్నాను. నాకు తెలిసి చాలా చిన్న ఆయన. 47 ఏళ్ళు అంట. కానీ చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు. ఈ గుణం, ఈ ఆలోచనలు సహజంగా కన్నడ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి మనకన్నా. ఇది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ధర్మానికి, కల్చర్కి అనాదిగా దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకు నమస్కారం చేస్తారు. ప్రతి చోట ఇంటీరియర్ లో ఆవులు ఉన్నాయి. పాలు ఇవ్వకపోయినా ఆవులు పెంచుతున్నారు. మనం పాలు మీదే మనం చూస్తున్నాం ఆవులు. అందుకనే భారతదేశంలో సుభాష్ పాలేకర్ గారి కృషి, ఎస్పీకేని భారతదేశంలో ఎక్కువగా ఫాలో అయ్యేది కర్ణాటక వాళ్ళు. వాళ్ళని మనం చేరుకోవటం చాలా కష్టం. మనకన్నా చాలా ముందున్నారు వాళ్ళు. ఎక్కడో కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చారంటే ఇంతమంది మీరు వచ్చారు చూసారా? దీంట్లో 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరు కనపట్ల, ఎక్కువ మంది కదా. అంటే ఒక మార్పు వస్తుంది అంటాకి ఇదే నిదర్శనం. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో. శివ నాకు చావోల్సి పరిచయం. ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు అనుకున్నాను, పిలిచారు. కానీ రామచంద్ర మిషన్ లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించి ఫైనల్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడికి 4 కిలోమీటర్లు ఆ వేదిక ఉన్నది. నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. అది పూర్తి చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. 10,000 మందితో చేయాలని ఒక 5 సంవత్సరాల నుంచి అనుకుంటే అది రేపు వచ్చే సంవత్సరం జరుగుతుంది. మీరంటే యువకుల కోసమే. ఎక్కడో 3 లక్షలు చూపించడం అనేది పాలేకర్ గారి ద్వారా తెలుసుకొని నేను ఆచరిస్తున్నాను. కానీ మనుషులుగా చెప్పేది నెలకి 1,00,000 రూపాయలు. గ్రేట్ కదా. ఇది నేను నేర్చుకుంటాను, నేను వస్తాను. ఫీల్డ్ మోడల్ ప్లీజ్. ఇంకా సాఫ్ట్వేర్ ఎందుకు, గ్రామంలో కూర్చొని చక్కగా రూమ్ కట్టుకుని శివాలయం ఇక్కడ ఉండొచ్చు కదా. కానీ దీన్ని ఎమోషనల్ గా దిగవద్దు. మట్టిని పట్టుకునే ఉండండి. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నాడు, సిటీకి ఎంత దూరంలో చెప్పిన మీరు ఇక్కడికి వచ్చింది మీరే. కానీ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకురావాలి. మీరు ఎంతైతే ఇక్కడ ప్రేరణ పొందారో, ఇది చూసిన తర్వాత ఈ మాటలు విన్నారా, దాన్ని వాళ్ళకి చెప్పి పూర్తి స్థాయిలో నిబద్ధతగా చేయండి. ఈ క్రమంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు, ఒత్తిడులు వస్తాయి. కానీ వెనక్కి తిరిగితే ప్రమాదం. మనం చూసి ఇంకో ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే గోవు యొక్క ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది.
నేను ఈయనతో మాట్లాడినప్పుడు సేమ్ అదే కల్చర్స్ ప్యాటర్న్స్ లో కొన్ని రకాల పంటల గురించి బెడ్స్ గురించి చెప్పాను. అంటే ఎవరు చెప్పినా గోవుతో ముడిపడిన వ్యవసాయం, అది పంచగవ్యమైనా జీవామృతం అయినా లేకపోతే గోకృపామృతం అయినా ఏదైనా ఒక ఆవుతో ముడిపడి ఉన్నది. చేయండి, ఎవరికి అందుబాటులో ఉన్న ఏ కల్చర్ అయినా చేయవచ్చు. మీలో ఆసక్తి ఉన్న వాళ్ళకి 10,000 మంది ఇలాంటి వాళ్ళు ఒకే చోట 10 రోజులు కూర్చుంటే ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుందిగా. ఇంతకే మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఎంతమంది కలిసేసారు, ఒక 500 మంది వచ్చారన్న మన 10,000 సంఖ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ మధ్యలో గడుపుతా ఉంటే ఒక పుస్తకం పెట్టుకుంటే వాళ్ళ అనుభవాలు మీరు తీసుకోగలుగుతారు. ఇది ఒకటే కాదు, మనం చేతి వృత్తుల్ని వదలకూడదు. ఈ 10 రోజుల కార్యక్రమంలో భారతదేశంలో ఎవరు ఏ ప్రావీణ్యం చేతి వృత్తులు స్థానికంగా ఉన్న వనరులతో వాడుతున్నారో వాళ్ళని కూడా అక్కడ తీసుకొస్తారు. ఈ చేతి వృత్తులు వాళ్ళు ఎన్ని వాడితే ఈ భూమి వేడి తగ్గుద్ది. మనం ఒకవైపు ఈ ప్రకృతి వ్యవసాయం ఇలాంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నా ఆచరిస్తున్నా వీలైనంత వరకు చేతి వృత్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఒక యంత్రం లేకుండా, విద్యుత్ లేకుండా ఒక మనిషి అనాదిగా ఒక వస్తువుని మనకి తయారు చేసి ఇస్తున్నాం చూసారు, అది మనం వాడాలి. వాటిల్ని ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ 10 రోజులు అక్కడికి తీసుకొస్తున్నాం. ఇంకా భారతదేశంలో ఔషధ మొక్కల మీద మెడిసినల్ ప్లాంట్స్ ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే వాటిని సేద్యం చేస్తున్నారో వాళ్ళ నర్సరీలు వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఎలాంటి ఔషధ మొక్కలు లేవు. అసలు విలువ మనకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మనం బయట సమాజం కన్నా మనం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం భవిష్యత్ తరాల గురించి, భూమి గురించి. మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. అక్కడ ఒక 5-10 మొక్కలు మీరు అందుబాటులో ఏర్పాటు చేస్తాం. అవి మీరు తీసుకుని వెళ్ళటానికి కూడా అనుకూలంగా ప్రతి జిల్లాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్టీసీ కార్గో వాళ్ళతో మాట్లాడి ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఆ మొక్కలు పంపించాలి. మీరు ప్రయాణంతో పాటు నలిగిపోతే అందరికి కుదరదు, కొనుక్కోవాలన్నా ప్రయాణంలో కుదరదు. వాటిని సురక్షితంగా అక్కడ పంపించాలి అనే దానికి కూడా ఇంత సమీకరణ మళ్ళీ జరగదు. ఇంత పంపించడానికి ఇంత సమయం మనకి ఇస్తారో ఏమో తెలియదు వయసు రీత్యా. అందుకని ఇది గట్టి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పే ప్రయత్నం ఏదైతే 1,00,000 రూపాయలు ఉందనుకోండి, మనకి ప్రాథమిక దశలో 50,000 వచ్చిన చాలుగా, చాలు కదా. ఇక దాంట్లో ప్రతిరోజు ఒక అనుభవం ఉంటది. అది చేసుకుంటే భూమి మారుతూ ఉంటది, అనుభవాలు పెరుగుతాయి. ఏదో నాటికి ఆయన చెప్పినట్టు 1,00,000 రూపాయలు అయితే ఖచ్చితంగా తీయచ్చు. ఎంత పరిశోధన చేస్తే ఆయన చెప్పగలుగుతున్నారు ధైర్యంగా వచ్చి, ఊరికే చెప్పలేరు కదా. అందుకనే ప్రతి వ్యక్తిలో చిన్న విషయం ఉన్నా సరే దాంట్లో విషయం ఉంటే మనం పట్టుకుని ఆచరించడంలో ఎక్కడ కనపడకూడదు. అలాగే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మన విత్తన సంపదని అక్కడ ఉన్న తీసుకొచ్చి మళ్ళీ మన గ్రామానికి లేదు, మన గ్రామంలో ప్రత్యేక విత్తనం తీసుకున్నాం ఇక్కడ ఇవ్వడం. ఇది బ్రహ్మ సృష్టి. ఈ విత్తనం అనేది ఫ్యాక్టరీలో తయారు కాదు. అందుకని మన ఆ విత్తనాన్ని కూడా ఈ విజ్ఞానంతో పాటు వ్యాప్తి ఎన్నో గుప్పుడు గింజలు, ఏదో ఒక గింజ తీసుకురావడం చేయాలి. అలాగే ఇంకా దీంట్లో ఈ కార్యక్రమం 10 రోజుల్లో
పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ చేతిలో చాలా విద్య ఉంది పాక శాస్త్రంలో. అది మనం ఇప్పుడున్న పిల్లలకి తెలియదు. మన శ్రీకాకుళంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు మా రవి గారు ఉన్నారు, దార్లపూడి రవి గారు. వాళ్ళ అమ్మగారు ఒక వంట గురించి చెప్పారు. అంటే ఒకప్పుడు కరువు వస్తే ఎలా బతికేవాళ్ళని చెప్పింది. ఆవిడ దగ్గర 75 ఏళ్ళు 50 ఏళ్ళు. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లు, బజార్లు, షాపులు, రవాణా వ్యవస్థ ఎంత. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు. ఆ కూర ఏంటంటే చర్మ గడ్డ ఆకు ఉంటుంది కదా, దానితో కూర ఉండేవాళ్ళు. ఆ ఆకుని శుభ్రంగా కడిగి శనగపిండి దాని మీద రాసేసి దాన్ని రోల్ చేసి ముక్కలు కట్ చేసి ఉడకపెట్టేవాళ్ళండి. ఆ ఉడికిన ఆ వస్తువుని తాలింపు వేసి కోట్ చేసేవాడు. అంటే ఒక దగ్గు పరిస్థితి వస్తే ఎలాంటి కల్చర్ ఉంది ఇక్కడ అనేది ఆమె చెప్తే కానీ తెలియదు. మరి మనం అలాంటి పరిస్థితి వస్తుందని కాదు, ఆ ఆకులో ఒక న్యూట్రిషన్ ఉంటుంది కదా, అది వండుకునే సంస్కృతి మనకు తెలియాలి. ఇలాంటి అమలు కూడా అక్కడ ఈ చిన్న చిన్న చిట్కాలు చెప్తా కూడా పిలుస్తాం. అది ఒక లైబ్రరీ. ఆవిడ ఇప్పుడు లేదనుకోండి, ఇక లైబ్రరీలో మనకి ఏ పుస్తకం దొరకదు. అంత ఇది ఎప్పటి నుంచి వచ్చింది, మనకి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మో, వాళ్ళ నాయనమ్మో, మా అమ్మో ఎవరు చెప్పారు కదా. ఆ పరంపరని మనం కొనసాగించాలి ఏదో ఒక విషయం. అలాగే విజయనగరంలో దోపచారు, ఆ కొండలో కాస్తారు. అది చాలా టేస్ట్గా ఉంది. అది కూడా ఇక్కడ ప్రతి ప్రాంతంలో ఏదో ఒకటి ఉంటుంది. అది కూడా ఇక్కడికి వచ్చి ఆ వంట చేయమని ఎవరు కూడా చేయించు వాళ్ళకి చెప్పాను. ఇది ఎందుకంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి మెటీరియల్ తో, ఇప్పుడు ఆర్గానిక్ మాండ్యా అని పెట్టారు కదా, ఇలాంటి పెళ్లిళ్ళు చేయాలి మీరు. నేను 30 పెళ్లిళ్ళు చేశాను. ఆ పెళ్లిళ్ళలో ప్రతిదీ ఇలాంటి భోజనమే. అప్పుడు ఏమవుతుందంటే లోకల్ ఏదైతే మనకి అవసరాలు ఉన్నాయో దానికి కావాల్సిన స్థానికంగా ఉన్న అవసరాలని స్థానికంగా రైతుల ద్వారానే అది తీర్చాలి. ఇలా తిరుపతిలో గత సంవత్సరం చేసిన పెళ్లి 3500 మందికి కూడా చేశారు. ఒక్క పైసా బేగం బజార్కి వెళ్ళాం, అన్ని కూడా గ్రామంలో తిరిగాయి. भविष्य में शादी भी ऐसी करना, नेचुरल ऑर्गेनिक फूड से शादी करना. अभी तक मैं 30 मैरिजेस हुआ. अंडरस्टूड. अभी करना ऐसा. वो प्रपोजल ये बहुत आदमी आता, शादी कपड़ा पहन के ऐसा. इतना పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఖాదీ బట్టలు, ఇవి నేను వేసుకునే ఖాదీ బట్టలు, ఇలాంటివి ఏదో ఒక బట్టలు, బాగా బట్టలకి కొత్త చెండ కూడా కుట్టిస్తే గ్రామానికి డబ్బులు అవుతాయి. దారినాయక్ అని ఒక అన్నాడు, ఆయన వయసు 70, ఆయన ఒక టీచరు, భార్య ఆయన భర్త ఇద్దరు ఇక్కడే ఉంటారు. పిల్లలు బెంగళూరులో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇద్దరు, కూతురు అల్లుడు. మళ్ళీ కొడుకు కోడలు డాక్టర్లు. ఆయన ఏం చేస్తున్నారంటే 100 ఎకరాల పొలం తీసుకుని ఆ 100 ఎకరాల వరి కడతలను తీసి తోరణాలు కడుతున్నారు, పెళ్లిళ్ళ తోరణాలు. ఇలాంటి ఆకృతి వస్తువులతో అలంకరణ మనం చేస్తే స్థానికంగా డబ్బులు. అవి ఏంటి? పిచ్చుకులకి ఆహారం. రైతుకి 1 ఎకరంలో అలా చేసినందుకు ₹1,00,000 ఇప్పిస్తున్నాడు ఒక పంట ద్వారా. అలా 100 ఎకరాలు చేస్తున్నాడు ఆయన, 70 సంవత్సరాలు ఆయన. ఇలాంటి వస్తువులతో, తాటి వస్త్రాలతో మనం ఒక అలంకరణ చేసి, అలాగే మనం పండించిన అరటి వాటితో అలంకరణ చేసి, ఎక్కడ ఫ్లెక్స్, ప్లాస్టిక్ ఆర్భాటాలు పోకుండా ఇలాంటి భోజనాలు చేసి, ఆ భోజనాల్లో మేము చేసింది ఏంటంటే, ఎక్కడైతే ఈ భోజనాలు ఎవరైతే తీసుకొచ్చామో వాళ్ళ పేర్లు రాసి పెట్టాము. మిర్చి
వరి, బెల్లము, నూనె ఎవరైనా వాళ్ళ నెంబర్ రాస్తారు. అంతేకాదు ఆ పెళ్లిళ్ళలో వేదిక మీద ఆ రైతులతో ఆ వస్తువులు పెట్టించి నేరుగా మాట్లాడించాం. పెళ్లిలో ఈ మాటలు మాట్లాడించాం. ఒక్కొక్కరు 12 నుంచి 15,000 రూపాయలు కొనుక్కున్నారు. దీని వల్ల ఏమవుతుంది? స్థానికంగా పలానా రైతులు పలానా చోట ఉన్నారనేది అందరికీ పరిచయం అయిపోతుంది. ఇంకా నో మీడియేటర్. ఇట్లా చేసాం. ఇట్లా పెళ్లిళ్ళు ఒకటే కాదు, మీ ఊర్లో ఉన్న స్థానికంగా ఉన్న మందిరాలు, స్థానికంగా ఉన్న దంపతులు, స్థానికంగా ఉన్న రైతులు ముగ్గురిని కలపాలి. ప్రతి మందిరంలో ఈ ధర్మంలో ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు నైవేద్యాలు, అన్నప్రసాదాలు జరుగుతాయి ప్రతి మందిరంలో. దానికి బజార్ నుంచి కొనుక్కొచ్చి ప్రసాదాలు చేస్తున్నారు. అలాగే మీలాంటి రైతుల దగ్గర కొనిపించాలి. దీనికి దాతకి మేమేం చెప్తున్నామంటే ప్రతి మందిరంలో దాతలకు ఉంటారు. దాతల ద్వారానే నడుస్తాయి ఏవైనా సరే. అక్కడ అయ్యవారితో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు లిస్ట్ పెట్టమంటున్నారు. దాతలు మీతో మాట్లాడి స్వామివారికి కావాల్సిన, అమ్మవారికి కావాల్సిన నెలకి సరిపడా కొనేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే డబ్బులు అనేది దాతకి 5 పుణ్యాలు వస్తాయి. ఇది బాగా చెప్తున్నాం. ఎట్లా? రైతుని ఆదుకుంటున్నాడు పరోక్షంగా, గోవుని ఆదుకుంటున్నాడు, భూమిని బాగు చేస్తున్నాడు, 3 పుణ్యాలు. స్వామివారికి నైవేద్యం పెడుతున్నాడు, మంచి నైవేద్యం. భక్తుడికి ప్రసాదం పెడుతున్నాడు, 5 పుణ్యాలు. అందుకని డోనర్, ఎవరైతే డోనర్ ని పట్టుకోవాలంటే అయ్యవారిని పట్టుకోవాలి. అయ్యవారికి మీరు ఈ ప్రపోజల్ ప్రతి మందిరంలో ఇలా చేద్దాము, మేము పండిస్తాము ధర్మం ప్రకారం గో ఆధారిత వ్యవసాయం, దీన్ని మీరు స్థానికంగా ఉన్న దాతలకి చెప్పండి అని అనుకోండి. ఇలా తిరుమలలో 3.5 సంవత్సరాలు చేశారు. స్వామివారికి 3.5 సంవత్సరాలు ఇలాగే జరిగింది. ప్రతి ఊరిని మీరు తిరుమల అనుకుని అలా చేయండి. భారతదేశంలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, లక్షలు. ప్రతి చిన్న దేవాలయంలో నైవేద్యాలు ఇలా చేసాం. ఉత్సవాలలో, ఊరేగింపుల్లో, సంబరాలలో, పండుగలలో మనం పాత్ర కీలకం అవ్వాలి. భవిష్యత్తులో అన్ని చోట్ల ఈ విషయం మాట్లాడాలి. ఇలా నారాయణపేట అని ఇక్కడ ఉన్నది, నారాయణపేట డిస్టిక్. దీంట్లో డాక్టర్ మోహన్ గారు ఉన్నారు. ఆయన గైనకాలజిస్ట్, వాళ్ళ భార్య ఆయన జనరల్ ఫిజిషియన్. ఆయన ప్రిస్క్రిప్షన్ లో కింద పై మందులు దొరికే చోటు అని రాయడు. ఈ బియ్యాలు ఎక్కడ దొరుకుతాయో అవి రాస్తారు రైతులు. ఇట్లా మనం ప్రతి విషయంలోనూ మనం ఆలోచన చేస్తే, ఇంకొక ఆయన ఉన్నాడు ఆటో డ్రైవర్, ఆయన వ్యవసాయం చేస్తారు. ఆటోలో కూర్చోగానే అటు ఇటు గోడలు ఉంటాయి కదా, దాని మీద ఒక ఆవు గురించి రాస్తాడు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనం మాట్లాడతాం అనేది మీరు కూడా ఆలోచన చేయండి. భవిష్యత్తులో మనం అందరం కలిస్తే హాస్పిటల్ అన్ని ఖాళీ ఉంటాయి. ఎందుకంటే తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ లేదు. మనం తాతని చూసాం, మన పిల్లల్ని చూస్తున్నాం, మన మనవాళ్ళని కూడా మనం చూస్తున్నాం. తాతకి మనవాళ్ళకి మధ్యలో ఉన్నది మనమే వాడలో. ఏవైనా చేస్తే మనతోనే, ఇది ఆఖరి తరం. తర్వాత మన పిల్లలకి తాత ఏం చేసాడో తెలియదు, మా తాత ఏం చేసాడో నాకు తెలుసు. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలుసు. తాత ఉన్నంత గట్టిగా నాన్న లేదు, నాన్న అంత గట్టిగా మనం లేదు, మనం అంత గట్టిగా మన పిల్లలు లేదు. దీనికి డెవలప్మెంట్ డబ్బులతో ఏమవుతుంది? ఏది కాదు. ఈ భూమిని మనం ఎప్పుడైతే వదిలేసామో, భూమికి విషాన్ని ఇచ్చి, భూమి మనకు ఆహారాన్ని ఇస్తుంది, మన విషయం ఇస్తుంది కదా. ఆ విషయాన్ని ఆపేసి మళ్ళీ భూమికి మంచి ఆహారం ఇవ్వాలి. ఆ మంచి ఆహారమే గోమయం. భూమికి ఆహారం అంటే గోమయం. అది మీలో ఎవరికైనా సరే ఆవులు కానీ నదులు కానీ కావాలంటే
మేము ఇస్తాం, ఉచితంగా ఇస్తాం. శివ కూడా నేను 2 ఇచ్చాను. కానీ నేను ఇచ్చే ఆవులు పాలేమో 2 తరవాత ఇస్తే ఏమో మీరు పెట్టే దానాలు గడ్డలు. ఇలా మీరు పాలేకర్ గారి విధానాన్ని, ఈయన చెప్పిన విధానాన్ని మీరు పాటించండి. కలిసి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి, శివాకి, చంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.